అనామిక శారద ఇద్దరూ కూడా ఉగాది పచ్చడి తయారు చేస్తూ ఉంటారు. అత్తయ్య, ఉగాది పచ్చడిని మనం అన్నంలో కలుపుకొని ఎందుకు తినకూడదు? అలా కలుపుకొని తింటే చాలా వెరైటీగా ఉంటుంది కదా. నువ్వు ఒక్కదాన్ని కలుపుకొని తిని ఎట్టా ఉన్న తర్వాత మాకు చెప్పు. కానీ తొందరగా పని చెయ్యి. అసలుకే ఈరోజు గుడికెళ్ళి పంచాంగం చూపించుకోవాలి. ప్రతి సంవత్సరం వెంట ఉండే శనిగ్రహం గురించి చెప్తారు కదా అత్తయ్య, ఈ సంవత్సరం కూడా అదే చెప్తారు. కొత్తగా ఏది ఉండదు. శనిగ్రహంలాగా నువ్వు నా పక్కనే ఉంటే వాళ్ళు కూడా అదే చెప్తారు గాని కొత్తగా ఏం చెప్తారు? ఆ మాటలకి అనామికకి బాగా కోపమొచ్చింది. అత్తయ్య, నేను శనిగ్రహాన్నైతే నన్నెందుకు ఇంట్లో ఉంచుకున్నారు? నన్ను ఇంట్లో నుంచి బయటకు నెట్టేయండి. అబ్బా, నేనేదో సరదాగా అన్నానులేవే, పని కాని తొందరగా వెళ్దాము. ఆ మాటలకి అనామిక సరే అని చెప్పి త్వరగా ఉగాది పచ్చడి తయారు చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెడుతుంది. నవ్య, భవ్య, హరీషు ముగ్గురు కూడా ఉగాది పచ్చడి తిని సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అత్తాకోడలిద్దరూ పంచాంగం చెప్పించుకోవాలని గుడికి వెళ్తారు. అలా గుడికి వెళ్లిన సమయంలో చాలామంది క్యూలో నిలబడతారు. అత్తయ్య, ఇంతమందికి పంచాంగం చెప్పేటప్పటికి సాయంత్రం అయిపోతుంది అత్తయ్య. రేపొచ్చి చెప్పించుకుందాంలే. అదేం కుదరదు, ఈరోజు చెప్పించుకోవాలి. మీరు ఇవాళ చెప్పించుకున్నా రేపు చెప్పించుకున్నా జాతకం ఏమైనా మారుతుందా ఏంటి? ఏం మారుతుంది కదా అత్తయ్య. అదంతా నాకు తెలీదే, నువ్వు మర్యాదగా ఇక్కడ ఉండాల్సిందే అంటూ అత్తగారు గట్టిగా పట్టుబట్టడంతో అనామిక సరే అని అనక తప్పదు. చాలా సమయం వరకు ఇద్దరూ క్యూలో నిలబడతారు. అనామికకి బాగా విసుగొస్తుంది. పాము పాము, అందరూ పారిపోండి, పాము పాము అంటూ పెద్ద పెద్దగా కేకలేస్తుంది. అత్తగారితో సహా అక్కడున్న వాళ్ళందరూ పరుగులు తీస్తారు. అత్తయ్య, మీరిలా రండి, ఇలా రండి అంటూ అనామిక అత్తగారికి సైగ చేస్తుంది. ఇక అత్తగారక్కడికొచ్చి, ఎక్కడే పాము? పాము లేదు, బాము లేదు. అలా అంటే అందరూ త్వరగా వెళ్ళిపోతారని అలా చెప్పాను అత్తయ్య. మనం ముందెళ్ళి పంచాంగం చూపించుకుందారండి అని అనామిక అనటంతో శారద, అనామిక ఇద్దరు కూడా పంచాంగం చెప్పించుకోవటానికి వెళ్తారు. ఇక అక్కడున్న స్వామీజీ, ఏమిటమ్మా మీరు చేసిన పని? పాము పాము అంటూ అందరినీ భయపెట్టేశారు. ఆ పాము ఎక్కడ నా పంచలో దూరిందోనని నేను భయపడి చచ్చాను. ఆ మాటలకి అనామిక నవ్వుతూ, క్షమించండి స్వామి, ఇంతమంది క్యూలో ఉండేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక అలా తమాషాగా అన్నాను. మీ దగ్గరికి తొందరగా వచ్చే అవకాశం వచ్చిందిగా. సర్లే కూర్చోండి, మీ పేర్లేంటో చెప్పండి. అనామిక, శారద. ముందు ఈ 2 పేర్ల మీద పంచాంగం చెప్పండి, తర్వాత మిగిలిన పేర్లు చెబుతాం. పంతులుగారు పంచాంగం చూసి చెప్తూ ఉంటారు. అనామిక, నీ ఆదాయం 11, వ్యయం 5. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఉంటుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఎదుటివాళ్ల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. చిన్న చిన్న వాటికి గొడవలవుతాయి, జాగ్రత్త. ఆ మాటలు వినగానే శారద, ప్రతి ఒక్క విషయంలో తల దూరుతా ఉంటది. మరి గొడవలు అవక ఏం జరుగుతుంది చెప్పండి. మీరేమన్నా ఖాళీగా ఉంటారు అత్తయ్య? మీరు కూడా అయిన దానికి కాని దానికి గొడవలు పడుతూనే ఉంటారు కదా. అమ్మా, మీరిక్కడ గొడవ పడకండి, కొంచెం ప్రశాంతంగా ఉండండి అని అనామికకి జాగ్రత్తలు చెబుతాడు. ఆ తర్వాత శారద్తో, ఆదాయం 5, వ్యయం 5. వ్యాపారంలో వచ్చే డబ్బులు మొత్తం ఆమె తింటదిలే పంతులు గారు. కొత్త విషయాలు ఉంటే చెప్పండి. నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉంటావా? పంతులు గారు, మీరు చెప్పండి. రాజపూజ్యం 5, అవమానం 1. ఆ ఒక్కటి కూడా ఇదే అయి ఉంటది. అత్తయ్య, ఊరికి నా మీద పడి ఏడవకండి. అబ్బా, పూర్తిగా వినండమ్మా. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. పంచాంగం మొత్తం విన్న తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ భర్తల, పిల్లల గురించి కూడా అడుగుతారు. అవన్నీ విన్న తర్వాత స్వామీజీకి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, అమ్మా నాకు కొంచెం దక్షిణిస్తారా? అదేంటి స్వామి దక్షిణ అడుగుతున్నారు? మీరే కదా కొంచెం ఖర్చులకి దూరంగా ఉండమన్నారు, అందుకే మేము మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాము. సరదాగా అంటదిలే పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి దక్షిణ అంటూ దక్షిణిచ్చి అక్కడి నుంచి ఇద్దరూ బయలుదేరుతారు. ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అత్తయ్య, స్వామి చెప్పినవన్నీ జరుగుతాయంటారా? మంచి చెళ్ళన్నీ ఆ భగవంతుని చేతిలో ఉండగా ఇవేమీ చేయలేవు. మరెందుకత్తయ్య అంత దూరం వెళ్ళి మరీ జాతకం చెప్పించుకున్నారు? అది కేవలం నా మనశ్శాంతి కోసమే. దాని గురించి వదిలేయాక
ఎవరేది చెప్పినా మనం కష్టపడితేనే రూపాయి సంపాదించుకుంటాం, అంతేగాని ఎవ్వరూ మనకు సహాయం చేయ. ఆ మాటలు విన్న అనామిక, ఇది మాత్రం సరిగ్గా చెప్పారత్తయ్య. కష్టపడింది ఏది మన కాళ్ళ దగ్గరికి రాదు. కష్టపడకుండా వచ్చిన సొమ్ము అసలు ఏ మాత్రం నిలవదు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. సంతోషంగా ఆ రోజు పండగ జరుపుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం పిల్లలు స్కూలుకి వెళ్ళిపోతారు. అనామిక ఆమె సొంత బట్టల షాప్కి వెళ్ళిపోతుంది. అత్తగారు తన వ్యాపారమైన ఎలక్ట్రాన్ షాప్కి వెళ్ళిపోతుంది. ప్రసాదు, రమేష్ ఇద్దరు కూడా వాళ్ళ ఉద్యోగాలకు వెళ్తారు. ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది. అయితే ఆ రోజు ఒక దొంగ ఇంట్లో పడతాడు. దొరికిన సొమ్ము మొత్తం దోచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అనామిక ఫోటోని చూస్తాడు. ఇంతలో రమేష్ ఇంటికొస్తాడు. రమేష్ ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి వెంటనే ఇంట్లోకి వెళ్తాడు. ఆ దొంగ రమేష్ని చూసి పరిగెడుతూ ఉండగా అతన్ని పట్టుకుంటాడు. అతన్ని కట్టేసి అనామిక వాళ్ళందరికీ ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్తాడు. అనామిక, శారద, ప్రసాదు ముగ్గురు అక్కడికి చేరుకుంటారు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతారు. ఇంట్లో దొంగపడ్డాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా మన ఇల్లు మనం సురక్షితంగా ఉంచుకోవాలని తెలీదా? బంగారం, డబ్బు మొత్తం బ్యాంకులో సురక్షితంగా ఉంచమని చెప్పాను. మీరు నా మాట విననే లేదు. అనామిక ఆ దొంగని చూసి, నీ పేరు శంకర్ కదా? అవునక్క, ఆ రోజు నాకు ఆకలిగా ఉందంటే అన్నం పెట్టావుగా, నీ మేలు నేను మర్చిపోలేనక్క. ఇది నీ ఇల్లు నాకు తెలీదు. ఇప్పుడే నీ ఫోటో చూశాను. ఎంతలో బావగారు వచ్చి నన్ను పట్టుకున్నారు. అక్క, వదిలిపెట్టమని చెప్పు. ఆ మాటకి అనామిక చాలా కోపంగా, ఈ రోజంటే మా ఇంట్లో దొంగిలించిన వదిలేసి వెళ్ళిపోతావు. అందరింట్లో వదిలేసి వెళ్ళావు కదా, కొంచెమైనా నీకు బుద్ధుందా? నేను నిన్ను వదిలేస్తే వేరే ఇంట్లో దొంగతనం చేసి సంతోషంగా ఉంటావు కదా. నీ వల్ల కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో ఆలోచించావా? అక్క, నన్ను క్షమించక్క. ఆకలికి ఉండలేకపోతున్నాను. నాకెక్కడా పని దొరకటం లేదు. ఏం చేయమంటావు? నువ్వే చెప్పు. సరే, ఇప్పుడైతే నా దగ్గర పనుంది. నా దగ్గర పనిలోకి చేరు. ఇంకా ఇలాంటి పనులు చేయబాక. ఆ మాటకు వాళ్ళందరూ, ఏంటి, ఒక దొంగకు పనిస్తావా? ఇంకేమైనా ఉందా అంటారు. అనామిక, దొంగ చేతికి తాళాలివ్వడం అంటే ఏమో అనుకున్నా. ఇప్పుడు కల్లారా చూస్తున్నా. అత్తయ్య, అతని కలలో మీకు నిజాయితీ కనబడడం లేదా? ఒక పూట అన్నం పెట్టినందుకు ఇది నా ఇల్లు అని తెలిసి దోచుకున్న డబ్బు, బంగారం అంతా అక్కడ పెట్టడానికి సిద్ధపడ్డాడు. అంటే అతనికి కేవలం ఆకలి కోసమే ఇలాంటి పనులు చేస్తున్నాడని అర్థం అవుతుంది కదా. అవునక్క, నువ్వు చెప్పింది నిజం అంటూ ఏడుస్తాడు శంకర్. ఇక అక్కడున్న వాళ్ళందరూ అతన్ని ఓదార్చి అతనికి పనివ్వమని అనామికకి చెప్పటంతో అతను చాలా సంతోషపడతాడు. వాళ్ళు రేపటి నుంచే పనిలోకి రమ్మని చెప్తారు. అతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పంతులు గారు, విలువైన వస్తువులు పోతాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. పంచాంగంలో చెప్పినట్టే జరిగిందిగా. అత్తయ్య, మీరే మంచి చెడ్లు భగవంతుడు చూసుకుంటారని చెప్పారు. మళ్ళీ ఏంటి ఎట్లా మాట్లాడతారు? పంతులు గారు పోతాయన్నారు, కానీ ఇప్పుడు మనమేం పోలేదు కదా. భగవంతుడు ఏదో ఒక రూపంలో మంచి చేస్తారన్నది నిజమే కదా. అవునమ్మా, నిజమే. ప్రతిదానికి ఆ పంచాంగమే గుర్తొస్తా ఉంది. మీకు మనసులో గుబులున్నప్పుడు పంచాంగం చెప్పించుకోకుండా ఉండడమే మంచిది. భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కదా. అంతేలమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. ఇక అనామిక డబ్బుల్ని, నగల్ని కూడా బీరువాలో పెట్టి తాళం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాద్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రమేష్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు. సాయంత్రం పిల్లలొచ్చినప్పుడు సరదాగా వాళ్లతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు శంకర్ పనికొస్తాడు. శంకర్కి అనామిక పనిపిస్తుంది. అతను శుభ్రంగా పనిచేసుకుంటూ ఉంటాడు. పని పూర్తయిన తర్వాత అనామికతో, ఈ సంవత్సరం నా జీవితంలో కొత్త మార్పు వస్తుందని పంతులు గారు చెప్పారక్క. నేను నమ్మలేదు. ప్రతి సంవత్సరం అదే చెప్తున్నాడు. కానీ ఈ సంవత్సరం మాత్రం నిజంగానే నా జీవితంలో మార్పు వచ్చింది. అందుకే చాలా సంతోషపడుతున్నానక్క. మార్పు అనేది మన ఆలోచనలో ఉంటుంది. మన ఆలోచన మారితే మనం చేసే పని మారుతుంది. మంచి మార్గంలో వెళ్తే అంతా మంచి జరుగుతుంది. నీకు భగవంతుడు మంచి చేయాలని రాసి పెట్టాడు కాబట్టి ఇలా జరిగింది. అందుకతను చాలా సంతోషపడతాడు. పంచాంగంలో చెప్పినట్టు చాలా వరకు జరిగాయి, మరికొన్ని జరగలేదు. అది శారద, అనామిక వాళ్ళకి కూడా తెలుసు. మంచి జరుగుతుందని వేచి చూస్తూ కూర్చుంటే అది చెడే జరుగుతుంది. చెడు జరుగుతుంది కదా అని భయపడుతూ ముందుకు అడుగు వేయకపోతే జరగాల్సిన చెడంతా జరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. మంచి జరుగుతుంది కదా అని వేచి ఉండకుండా మన పని మనం చేసుకోవటం మంచిది.
అనామిక ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శారదకి 2 కొడుకులు, రమేష్, శంకర్. ఇద్దరికీ పెళ్లిళ్ళు చేసింది. రమేష్ భార్య అనామిక ఇంటికి పెద్ద కోడలు. అనామిక పేద కుటుంబం నుంచొచ్చిన కోడలు. ఇక శంకర్ భార్య అవని, ఆమె చిన్న కోడలు. అవని బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. అయినప్పటికీ ఆ 2 తోటికోడళ్ళు అక్కా చెల్లెలలాగా కలిసిపోతారు. ఇదంతా చూస్తున్న శారద చాలా సంతోషపడేది. ఇలా కొన్నేళ్లు గడిచాయి. అనామికకి 3 పిల్లలు కలుగుతారు. హరీషు, నవ్య, భవ్య. చిన్న కోడలికి పిల్లలు కలగలేదు. ఆ విషయంలో శారద కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు శారద చిన్న కోడల్ని తీసుకొని గుడికి వెళ్తూ ఉండగా ఎదురుగా రంగమ్మ అనే ఆమె వస్తుంది. ఏదో గుడికి వెళ్తున్నట్టున్నారే శారదా, అవనికి మొక్కు ఉంది, దాన్ని తీర్చడానికి వెళ్తున్నాం. నువ్వే ఆడకు బయలుదేరావు? మా అబ్బాయికి నిన్ననే పెళ్ళయింది, గుళ్ళో మొక్కు తీర్చుకుని ఇంటికి వెళ్తున్నాం. రంగమ్మ చెప్పిన మాటలకు ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. అదేంటి, మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళయిందిగా, మళ్ళీ పెళ్ళంటావేంటి? అదేం చెప్తాంలే, పెళ్ళై 5 ఏళ్ళైనా కాయలేదు, పండు లేదు. ఆ అమ్మాయిలో ఏదో లోపం ఉందని అందుకే వదిలించేసుకున్నాం. ఇప్పుడున్న అమ్మాయికి 3వ నెల. ఆ మాటలకి అత్తాకోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. పెళ్లి నిన్నే అని చెప్పావు, అప్పుడే 3వ నెల అంటున్నావేంటి అని అడుగుతారు. నా కొడుకు కోడల నుండి విడాకులు తీసుకుని 1 ఏడాది అవుతుంది. తర్వాత మా అబ్బాయి అంతకుముందు ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ మాకెవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయికి 3వ నెల. ఇటు పెళ్లి చేసుకున్న విషయం అంతా వేరే వాళ్ళ నుండి బయటపడింది. ఇక చేసేదేముంది, 2 కుటుంబాలం కలిసి అందరికీ తెలిసేలాగా పెళ్లి చేశాం. చుట్టుపక్కల ఎవరిని పిలవలేదులే, అయిన వాళ్ళ వరకు పిలుచుకున్నాం అని జరిగిన విషయం గురించి చెప్తుంది. ఇక ఆ తర్వాత రంగమ్మ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా, అన్నట్టు నీ 2వ కోడలో కూడా పిల్లలు లేరుగా, ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకో, ఎందుకు ఆలస్యం చేయడం, నేను మంచి కోసమే చెబుతున్నా అని ఒక ఉచిత సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. ఆ మాటలు కొంచెం అవనికి బాధగా అనిపిస్తాయి. ఇక ఇద్దరు కూడా గుడికెళ్ళి మొక్కు తీర్చుకొని ఇంటికి తిరిగొస్తారు. ఇంటికి తిరిగొచ్చిన దగ్గర నుంచి అవని మనసు అవనిలో ఉండదు. ఆమె రంగమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే నవ్య అవని దగ్గరికి వచ్చింది. అమ్మా, ఆడుకుందో రా అమ్మా. ఈరోజు భవ్య, హరీష్ అన్నయ్య ఇద్దరు కూడా బయట ఆడుకోవడానికి వెళ్లారు. నేను నీతో ఆడుకోవడానికి వచ్చాను. చూడమ్మా నవ్య, నేను అమ్మని కాదు, ఈ రోజు నుండి పిన్ని అని పిలువమ్మా. అమ్మ అని పిలుచుకునే భాగ్యం నాకు లేదమ్మా అంటూ నవ్యని పట్టుకుని ఏడుస్తుంది. నవ్య అక్కడి నుంచి అనామిక దగ్గరికి వెళ్తుంది. అమ్మా, అవని అమ్మ ఏడుస్తుంది, పెద్దగా ఏడుస్తుందమ్మా. అనామిక కంగారుగా అవని దగ్గరికి వస్తుంది. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావంటూ ఆరా తీస్తుంది. అప్పుడు తనకు జరిగిన విషయం అంతా చెప్తుంది అవని. చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో మాటలు అనుకుంటారు, నువ్వు దాని గురించి అసలు పట్టించుకోకు. మన అత్తగారు ఎలాంటి వారో మనకు తెలుసు కదా, అలాంటప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? అత్తగారు నీతో ఏం అనలేదు కదా. ఇంతలోనే శారద అక్కడికి వచ్చి ఇలా అంటుంది. చూడమ్మా అవనే, నువ్వు తల్లి కాలేదని మేమెప్పుడు బాధపడలా. ఆ భగవంతుడు నీకు ఎప్పుడు బిడ్డను ప్రసాదిస్తే ఆ రోజు నీకు బిడ్డలు కలుగుతారు. అయినా నవ్య, భవ్య, హరీష్ని నువ్వు సొంత బిడ్డలాగా చూసుకుంటున్నావుగా. వాళ్ళు నిన్ను నోరారా అమ్మ అని పిలుస్తున్నారు. వాళ్ళు నీ బిడ్డలు కాకుండా పోతారా చెప్పు అని ధైర్యం చెప్పే మాటలు చెప్తుంది శారద. ఆ మాటలకి అవని అత్తగారిని పట్టుకుని ఏడుస్తూ, ఇలాంటి మంచి అత్తగారు, మంచి తోటికోడలు దొరకటం నా అదృష్టం అంటుంది. తర్వాత కళ్ళు తుడుచుకొని నవ్యతో సరదాగా ఆడుకుంటుంది అవని. అలా ఆ రోజు గడిచిపోతుంది. అనామిక ఆ తోటికోడలు బాధని ఎలా అయినా తీర్చాలని చుట్టుపక్కల పెద్దవారిని పిల్లల కోసం ఏం చేస్తే మంచిదని అడుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్కి కూడా తిప్పుతుంది. కానీ వైద్యులు చెప్పేదేంటంటే అమ్మాయిలో ఎలాంటి లోపం లేదు అని. కానీ పిల్లలెందుకు కలగటం లేదనేది మాత్రం అర్థం కావటం లేదు. చాలా రోజులు గడుస్తూ ఉండగా అనామిక మార్కెట్కి వెళ్ళినప్పుడు శాంతమ్మ అనే ఒక ఆమె కనబడుతుంది. అమ్మా అనామిక, బాగున్నావా? నీ తోటికోడలు నీతో బాగానే ఉంటుందా? నేను బాగానే ఉన్నాను పిన్ని, నా తోటికోడ కూడా నాతో బాగానే ఉంటుంది. డబ్బుందన్న అహంకారం, పొగరు ఏవి అసలు ఉండవు. చాలా మంచిదమ్మా. వాళ్ళ అమ్మ బుద్ధులు అసలు రాలేదు, వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చుంటాయి. బాగా డబ్బుందన్న గర్వం వాళ్ళ అమ్మకి. ఆ మాటలకి అనామిక ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. అన్నట్టు అనామిక, నీకు 3 పిల్లలనే విన్నాను, మరి అవనికి పిల్లలేరా? లేదు పిన్ని, చాలామంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాం కానీ అమ్మాయిలో ఏ లోపం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఎన్నో మందులు వాడుతున్నా ఉపయోగం ఉండట్లేదు. అబ్బాయిలో కూడా ఎలాంటి లోపం లేదు. ఆ విషయం భార్యాభర్తలు ఇద్దరు తెలుసుకున్నారు. మరి ఆ భగవంతుడు వాళ్ళ మీద ఎప్పుడు దయ చూపిస్తాడో ఏమో. ఆ అమ్మాయికి ఏదో దోషం ఉంటుందమ్మా.
ఇక్కడి నుండి 15 కిలోమీటర్ల అవతల సూరపల్లి అనే గ్రామం ఉంటుంది. అక్కడ తాయారని ఒక ఆమె ఉంటుంది. ఆమె అయితే దీనికి పరిష్కారం చెప్పుద్ది. అక్కడ ఒక బావి కూడా ఉంది అని చెప్పిన పరిష్కారం చేసి ఆ బావిలోకి నీళ్లు గనక తాగితే కామల పిల్లలు పుడతారు. నా కూతురు కూడా అలాగే చేశామమ్మ, పిల్లలు పుట్టారు. ఆ మాట వినగానే అనామికకి చాలా సంతోషం కలుగుతుంది. మీ నోట్లో పంచదార పోయాలి పిన్ని, చక్కని శుభవార్త చెప్పారు. నేను ఈరోజే అవనిని తీసుకుని అక్కడికి వెళ్తాను. ఏ పుట్లో ఏ బాగుందో అని సలహా చెప్పినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుంది. జరిగిన విషయం అంతా తోటికోడలికి అత్తగారికి చెప్తుంది. ఆ మాటలు విన్న శారద వెంటనే ఆమెను తీసుకుని తాయారు దగ్గరికి బయలుదేరుతుంది. అక్కడ తాయారుకి జరిగిన విషయం అంతా చెప్తారు తోటికోడలిద్దరు. ఇక తాయారు అవని చేయి పట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత, బంగారు దోషముంది. పూర్వజన్మలో చిన్న తప్పు కారణంగానే ఇలా జరుగుతుంది. దానికి పరిష్కారము ఉంది. అదేంటంటే తన తోటికోడలు ఎవరైతే ఉన్నారో ఆమె తన పుట్టింటి నుంచి తెచ్చిన బంగారంతో తనకి గాజులు చేయించి ఆమెకి వెయ్యాలి. తర్వాత అక్కడ కనబడుతున్న బావిలో నీళ్లు తాగాలి. అలా నీళ్లు తాగిన వారం రోజులకి ఈ బంగారు గాజులు మాయా బంగారు గాజులుగా మారి ఈమెకి గర్భం వచ్చేలా చేస్తాయి. అయితే ఈ గాజులు ధరించిన కొన్ని రోజులు తోటికోడలు నేల మీద పడుకోవాలి. ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి. తను గర్భవతి అని తెలిసిన తర్వాత ఆ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆ మాటలకి అనామిక సరే అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని సరాసరి బంగారం పనిచేసే సేటు దగ్గరికి వెళ్తారు. అక్కడ అనామిక తన కమ్మలు తాలిబొట్టుని అక్కడున్న అతనికిస్తుంది. అది చూసిన అవని, అక్క ఏంటి తాలిబొట్టు తీసిస్తున్నావు? కంగారు పడుకో, మీ బావగారు కట్టిన తాడు నా మెళ్ళలోనే ఉంది. నేను నా పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చింది కేవలం ఇది మాత్రమే. తాయారు గారు చెప్పినట్టు వీటితో బంగారు గాజులు చేయిస్తున్నాను అని తనతో చెప్పి ఆయన్ని బంగారు గాజులు చేయమని చెప్తుంది. ఇక ఇద్దరూ కూడా ఇంటికి చేరుకుంటారు. సరిగ్గా 4 రోజుల తర్వాత ఇద్దరూ వెళ్ళి ఆ బంగారు గాజులు తీసుకుని మళ్ళీ తాయారు దగ్గరికి వెళ్తారు. ఆమె ముందే ఆ గాజులు అనామిక అవనికి అందిస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న బావిలో నీళ్లను తాగిస్తుంది. ఆ తర్వాత తోటికోడలిద్దరూ ఇంటికి చేరుకుంటారు. ఆ రోజు నుంచి అనామిక ఒక్కపూటే భోజనం చేస్తూ నేల మీద పడుకుంటుంది. అలా వారం రోజులు గడిచాయి. ఆ రోజు నిజంగానే ఒక అద్భుతం జరుగుతుంది. అవని చేతికున్న బంగారు గాజులు మెరుస్తూ మాయాగాజులుగా మారిపోతాయి. ఆ తర్వాత అవి మాయమైపోతాయి. ఉదయాన్నే అవని నిద్రలేచి అనామిక దగ్గరికి వెళ్తుంది. నేలపై పడుకున్న అనామికని నిద్రలేపుతుంది. అనామిక నిద్రలేచి అవని చేతి వైపు చూస్తుంది. అవని, నీ చేతికి బంగారు గాజులేమయ్యాయే? అవని చాలా కంగారుగా, ఏమో అక్క నాకు తెలీదు, నేనిప్పుడే నిద్రలేచాను అని అంటుంది. ఇక వాటి కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో అవనికి వాంతులు మొదలవుతాయి. అత్తగారు శారద అక్కడికొస్తుంది. అవనిని పట్టుకుని చూస్తుంది. అవని గర్భవతి అని తెలుస్తుంది. ఇక వాళ్ల సంతోషానికి అవధులుండవు. అందరూ నిద్రలేచి వస్తారు. విషయం తెలుసుకుని చాలా సంతోషపడతారు. పిల్లలు 3 అక్కడికొస్తారు. మీకు తమ్ముడు పుట్టబోతున్నాడు అని చెప్పటంతో వాళ్ళు తమ్ముడొస్తున్నాడు అంటూ కేకలు వేస్తారు. ఆ బంగారు గాజులే పెద్ద అద్భుతాన్ని చేసే, అందుకే మాయమైనట్టున్నాయి. మరేం పర్వాలేదు, మనకంతా మంచి జరిగింది. అక్క, నీ మేలు నేను అసలు మర్చిపోలేను. తోటి కోడలంటే అచ్చం నీలాగే ఉండాలని నాకు తెలిసి వచ్చేలా చేసావు. నీకు చాలా కృతజ్ఞతలక్క అని అవని అనామికకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అవని తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న అవని తల్లి, అయ్యో, మీ తోటి కోడల అనామిక చాలా మంచిది. నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. పాపం ఆ రోజు వాళ్ళ అమ్మా నాన్నతో పెళ్లికొచ్చినప్పుడు డబ్బు లేనోళ్ళని మీరేసుకున్న బట్టలను చూసి ఇస్త్రాకులు ఎత్తే వాళ్ళని చాలా అవమానించి మాట్లాడాను. పాపం అవన్నీ మనసులో పెట్టుకోలేదు. తను మేలు కోరుకుని సహాయం చేసింది. నా తప్పేంటో ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ మాటలు విన్న అవని చాలా కోపంగా తల్లితో ఇలా అంటుంది. అమ్మా, అలా ఎందుకు చేసావు? డబ్బుందన్న గర్వం కదా నీకు. నువ్వు ఎప్పుడు మారుతావో ఏమో. ఆయన ఎంత అవమానం చేసినా ఒక్కరోజు కూడా ఈ విషయాన్ని నాకు ఎవరు చెప్పలేదు. నాకే కాదు, అనామిక ఇంట్లో ఎవరికి చెప్పలేదు. తన అచ్చో నన్ను సొంత చెల్లిలాగే చూసుకుంది. అనామికకి ఫోన్ ఇస్తున్నాను, ఇప్పుడే క్షమాపణ చెప్పు. నేనే స్వయంగా వచ్చి చెప్తానమ్మా అని అక్కడ్నుంచి బంగారు నగలతో అనామిక ఇంటికొస్తుంది అవని తల్లి. అనామికకి వాటిని బహుమతిగా ఇచ్చి ఆమె చేతిని పట్టుకుని క్షమాపణ కోరుతుంది. ఏం పర్వాలేదు పిన్ని, జరిగింది నేనెప్పుడో మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోండి. ఆయన ఈ బంగారం అంతా నాకేమొద్దు.
నువ్వు గనక వీటిని తీసుకోపోతే నన్ను క్షమించలేదనుకో నేను భావిస్తాను. ఆ మాటలకి అనామిక ఆ బంగారం తీసుకోవాల్సి వస్తుంది. ఇక అందరూ కలిసిపోయి సంతోషంగా ఉండటం మొదలు పెడతారు. కొన్ని నెలల్లోనే అవనికి కవల పిల్లలు పుడతారు. ఇక మరింత సంతోషం కలుగుతుంది ఆ కుటుంబానికి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.